కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రం నుంచి ఆలూరు నియోజకవర్గం విరూపాక్షి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదివారం రోజు జరిగే సిద్ధం సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. 18వ తేదీ ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే సిద్ధం కార్యకర్తల సమావేశానికి అందరినీ ఆహ్వానించారు. కాబట్టి ఆలూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, 6 మండలాల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, రైతు సంఘం అధ్యక్షులు, ఎంపీటీసీలు, అన్ని గ్రామాల సర్పంచులు అందరూ సిద్ధం సభలో పాల్గొని రాబోయే 60 రోజుల్లో జరిగే ఈ కురుక్షేత్ర యుద్ధంలో మనమంతా ఏకమై సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధం అవ్వాలని కోరారు. కాబట్టి అందరూ తప్పకుండా జగనన్న సిద్ధం కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కాన్ఫరెన్స్ ద్వారా దాదాపుగా 10,000 జనాభా తీసిపోదామని మా కార్యకర్తలు చెప్పినాము, మా నాయకులు చెప్పినాము, మా మండలం అందరితోన మాట్లాడుతున్నాము. ఇది అదే ప్రోగ్రాం మీద ఉన్నాము. ఎందుకంటే మన రాయలసీమ అనేది గర్జించే విధంగా మా ఆలుగడ్డ నుంచి 10,000 జనాభా కార్యకర్తలు అయితేనేమో నాయకులు అయితేనేమో అందరినీ సర్పంచులు, ఎంపీడీసీలు, మండల కన్వీనర్లు, అదేవిధంగా మన సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, జెడ్పీడీసీలు అందరూ ఏకదాటిగా 18వ తారీఖు అందరూ ఏకదాటికి పోలని అందరికీ ఫోన్ చేసి చెప్పే విధంగా చెప్పినాము అందరికీ. అందుకోసము అందరూ కలిసికట్టుగా ఓ ఫ్యామిలీలా సిద్ధం సభని విజయవంతం చేయాలని ఈరోజు నేను మీ మీడియా ముఖంగా కోరుతున్నాను. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రం నుంచి ఆలూరు నియోజకవర్గం విరూపాక్షి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదివారం రోజు జరిగే సిద్ధం సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. 18వ తేదీ ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే సిద్ధం కార్యకర్తల సమావేశానికి అందరినీ ఆహ్వానించారు. కాబట్టి ఆలూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, 6 మండలాల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, రైతు సంఘం అధ్యక్షులు, ఎంపీటీసీలు, అన్ని గ్రామాల సర్పంచులు అందరూ సిద్ధం సభలో పాల్గొని రాబోయే 60 రోజుల్లో జరిగే ఈ కురుక్షేత్ర యుద్ధంలో మనమంతా ఏకమై సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధం అవ్వాలని కోరారు. కాబట్టి అందరూ తప్పకుండా జగనన్న సిద్ధం కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కాన్ఫరెన్స్ ద్వారా దాదాపుగా 10,000 జనాభా తీసిపోదామని మా కార్యకర్తలు చెప్పినాము, మా నాయకులు చెప్పినాము, మా మండలం అందరితోన మాట్లాడుతున్నాము. ఇది అదే ప్రోగ్రాం మీద ఉన్నాము. ఎందుకంటే మన రాయలసీమ అనేది గర్జించే విధంగా మా ఆలుగడ్డ నుంచి 10,000 జనాభా కార్యకర్తలు అయితేనేమో నాయకులు అయితేనేమో అందరినీ సర్పంచులు, ఎంపీడీసీలు, మండల కన్వీనర్లు, అదేవిధంగా మన సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, జెడ్పీడీసీలు అందరూ ఏకదాటిగా 18వ తారీఖు అందరూ ఏకదాటికి పోలని అందరికీ ఫోన్ చేసి చెప్పే విధంగా చెప్పినాము అందరికీ. అందుకోసము అందరూ కలిసికట్టుగా ఓ ఫ్యామిలీలా సిద్ధం సభని విజయవంతం చేయాలని ఈరోజు నేను మీ మీడియా ముఖంగా కోరుతున్నాను. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రం నుంచి ఆలూరు నియోజకవర్గం విరూపాక్షి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదివారం రోజు జరిగే సిద్ధం సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. 18వ తేదీ ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే సిద్ధం కార్యకర్తల సమావేశానికి అందరినీ ఆహ్వానించారు. కాబట్టి ఆలూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, 6 మండలాల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, రైతు సంఘం అధ్యక్షులు, ఎంపీటీసీలు, అన్ని గ్రామాల సర్పంచులు అందరూ సిద్ధం సభలో పాల్గొని రాబోయే 60 రోజుల్లో జరిగే ఈ కురుక్షేత్ర యుద్ధంలో మనమంతా ఏకమై సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధం అవ్వాలని కోరారు. కాబట్టి అందరూ తప్పకుండా జగనన్న సిద్ధం కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కాన్ఫరెన్స్ ద్వారా దాదాపుగా 10,000 జనాభా తీసిపోదామని మా కార్యకర్తలు చెప్పినాము, మా నాయకులు చెప్పినాము, మా మండలం అందరితోన మాట్లాడుతున్నాము. ఇది అదే ప్రోగ్రాం మీద ఉన్నాము. ఎందుకంటే మన రాయలసీమ అనేది గర్జించే విధంగా మా ఆలుగడ్డ నుంచి 10,000 జనాభా కార్యకర్తలు అయితేనేమో నాయకులు అయితేనేమో అందరినీ
సర్పంచులు, ఎంపీడీసీలు, మండల కన్వీనర్లు, అదేవిధంగా మన సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, జెడ్పీడీసీలు అందరూ ఏకదాటిగా 18వ తారీఖు అందరూ ఏకదాటికి పోలని అందరికీ ఫోన్ చేసి చెప్పే విధంగా చెప్పినాం అందరికీ. అందుకోసము అందరూ కలిసికట్టుగా ఓ ఫ్యామిలీలా సిద్ధం సభని విజయవంతం చేయాలని ఈరోజు నేను మీ మీడియా ముఖంగా కోరుతున్నాను.